అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరిలో వ్యాపించే తొడుగు కుళ్ళు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. ముందుగా తొడుగు కుళ్ళు తెగులు. ఇది సర్కోలోడియం ఒరైజే అనే శిలీంధ్రం వల్ల విస్తరిస్తుంది. బూటింగ్ దశలో లేదా పొట్ట దశలో వ్యాపిస్తుంది. ఆకుల తొడుమలపై గోధుమ రంగు, అలాగే బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్క కుంగిపోవడం, అలాగే పూర్తిగా అభివృద్ధి కాని గింజలు కనిపిస్తాయి. కాండం కుళ్ళు తెగులు. ఇది స్క్లీరోషియం ఒరైజే శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా పిలకలు వేసిన తర్వాతి దశలో వస్తుంది. మొక్కలు విరిగిపోవడం, కాండం భాగంలో నల్లటి మైసీలియం, కాండం తెగిపోవడం, ఎండిపోయిన రొట్టెలు కనిపిస్తాయి. అధిక తేమ మరియు అధిక నత్రజని ఎరువులు వాడే ప్రదేశాల్లో ఎక్కువగా వస్తాయి. మట్టిలో pH శాతాన్ని పెంచడానికై సున్నంను ఉపయోగించాలి. అలాగే పొటాషియం ఎరువులను ఎక్కువగా వాడుకోవాలి. కార్బండజిమ్ మరియు అజోక్సిస్ట్రోబిన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తొడుగు కుళ్ళుకై మ్యాంకోజెబ్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ను ఉపయోగించవచ్చు. అలాగే కాండం కుళ్ళు తెగులుకై కార్బండజిమ్ విత్తన శుద్ధి చేసుకొని థయోఫోనట్ మిథైల్ రసాయనాన్ని పిచికారీ చేయడం వల్ల వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తొడుగు కుళ్ళు తెగులు తెలంగాణలో 3 నుంచి 37.7% వరకు గమనించవచ్చు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 85% వరకు విస్తరిస్తుంది. అలాగే కాండం కుళ్ళు తెగులు తెలంగాణలో 1 నుంచి 4% వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 10% వరకు వ్యాపిస్తుంది.